ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముందుగా ముఖ్య అంశాలు. నీటిపారుదల ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మత్స్యకారులు ఆందోళన చెందుతున్న 217 జీవోపై రాబోయే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పేరిట సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉదయం నుంచి ప్రారంభమైంది. భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి విశాఖపట్నంలో ఈ నెల 3వ తేదీన ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామని మంత్రి పి నారాయణ తెలియజేశారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. వార్తల వివరాలు. నీటిపారుదల ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నంద్యాల జిల్లా సున్నిపెంటలో నిర్వహించిన మన నీరు మన సంపద కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ నీటి నుంచి సంపద సృష్టించవచ్చని, సంపద సృష్టితో పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని ముఖ్యమంత్రి పేర్కొంటూ అన్ని రిజర్వాయర్లో నీళ్లు పెట్టి ఆ నీళ్లు కూడా పొదుపుగా వాడుకొని అక్కడి నుంచి మీకు సంపద సృష్టించే మార్గాలు, ఆదాయం పెంచే మార్గాలు ఎన్ని ఉన్నాయో అన్ని కూడా నేర్పించే బాధ్యత మాది. ఇది ఒక పవిత్రమైన పుణ్య భూమి. భారతదేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో చేయడం, ఇక్కడ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం. అలాగే సామాజిక న్యాయం దామాషా ప్రకారం ప్రతి వర్గానికి న్యాయం చేయడం తమ ప్రభుత్వ సిద్ధాంతమని, షెడ్యూల్డ్ కులాల ఉపవర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుదలకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. ఈరోజు శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 64 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేస్తున్నామని, త్వరలో అర్హులైన వారిని గుర్తించి కొత్త పింఛన్లు అందిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన పథకాలన్నింటినీ విడతల వారీగా అందిస్తామని పేర్కొన్నారు. ఈ నెల 7వ తేదీన జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో మత్స్యకారులు ఆందోళన చెందుతున్న 217 జీవో రద్దుకు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అనంతరం టెక్కలి ప్రాంతీయ ఆసుపత్రి సమీక్షలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకల్ పుట్కర్తో పాటు వివిధ శాఖల అధికారులు కూడా పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉదయం నుంచి ప్రారంభమైన ఎన్టీఆర్ భరోసా పేరిట సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, అధికారులు ఇంటింటికి వెళ్లి నగదును అందజేశారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల ఇంటికి నేరుగా వెళ్లి పింఛన్ అందించారు. అనంతరం పింఛన్ లబ్ధిదారులతో నిర్వహించిన ముఖాముఖిలో పాల్గొన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రజల ఆదాయం పెంచే కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. కూటమి ప్రభుత్వంతో జవాబుదారీ పరిపాలన అందిస్తామని తెలిపారు. అలాగే అన్నమయ్య జిల్లా రాయచోటిలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటోందని మంత్రి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లాలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 3వ తేదీన విశాఖపట్నంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. నిబంధనల ప్రకారం భవన నిర్మాణాల కోసం దరఖాస్తు చేసుకుంటే వీలైనంత త్వరగా వారికి అనుమతులు మంజూరు చేస్తామని తెలిపారు. ఈ ప్రత్యేక కార్యక్రమాల వల్ల పలు సమస్యలకు పరిష్కారం లభిస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2014-19 సంవత్సరాల మధ్య టిట్కో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఇళ్లను కేటాయిస్తామని మంత్రి వెల్లడించారు. తల్లిపాలు అమృతంతో సమానమని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేర్కొన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను స్థానిక ఘోష ఆసుపత్రిలో ఆయన ఈరోజు ప్రారంభించారు. తల్లిపాల శ్రేష్టతను వివరిస్తూ రూపొందించిన గోడపత్రికలు, కరపత్రాలను ఈ సందర్భంగా కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ తల్లిపాలు సహజ సమతుల్య ఆహారమని, తల్లిపాల ద్వారా శక్తితో పాటు ఎన్నో విలువైన పోషకాలు బిడ్డకు అందుతాయన్నారు. తల్లిపాల విశిష్టతపై విస్తృత ప్రచారం నిర్వహించాలని, ముఖ్యంగా గ్రామస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఈ వారోత్సవాలు దోహదపడతాయని కలెక్టర్ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ భాస్కర్రావు మాట్లాడుతూ తల్లిపాలు బిడ్డకు టీకాతో సమానమని, బిడ్డకు పాలివ్వడం వల్ల తల్లికి గర్భస్థ వ్యాధులు, రొమ్ము క్యాన్సర్ వంటివి రావన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంటలోని పెద్దగడ్డ ప్రాజెక్టు నీటిని మంత్రి ఖరీఫ్ పంటల సాగుకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జలాశయం 96% నీటితో నిండిందని, ఆయకట్టుదారులు పొదుపుగా వాడుకుంటే ఈ ఖరీఫ్కు నీరు సమృద్ధిగా సరిపోతుందన్నారు. పెద్దగడ్డ ప్రాజెక్టును త్వరలో పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని, అలాగే పాస్ పుస్తకాలను ప్రభుత్వ రాజముద్రతో పంపిణీ చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి వివరించారు. షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల ఉపవర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు ఆయన ఢిల్లీలో పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రాలకు ఉపవర్గీకరణ అధికారం ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు. ఈ ప్రక్రియ వేగవంతానికి చొరవ తీసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. వర్గీకరణ పూర్తయ్యే వరకు ఉద్యోగ నియామకాలు చేపట్టవద్దని ఈ సందర్భంగా ప్రభుత్వాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగంలో ఈ రోజు నుంచి రాత్రి 8:30 జాతీయ వార్తల పేరిట కొత్త న్యూస్ బులెటిన్ ప్రారంభమవుతుందని ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగాధిపతి శ్రీ సాయి వెంపాటి తెలిపారు. ఈ బులెటిన్ రాత్రి 8:30 నుండి 8:40 వరకు ప్రతిరోజు ప్రసారం అవుతుందని, అలాగే సాయంత్రం 6:10 నుండి 6:20 వరకు ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తలు యథాప్రకారం కొనసాగుతాయని వివరించారు. కాగా ఆకాశవాణి శ్రోతలు కొత్త న్యూస్ బులెటిన్ను కూడా ఆదరించాలని శ్రీ సాయి వెంపాటి కోరారు. రాష్ట్ర సచివాలయంలో ఈ నెల 5, 6 తేదీల్లో కలెక్టర్ల సమావేశాన్ని నిర్వహిస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా వెల్లడించారు. దీనికి సంబంధించి ఈరోజు రాష్ట్ర సచివాలయంలో సంబంధిత శాఖల అధికారులతో ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిసోడియా మాట్లాడుతూ 2 రోజుల పాటు నిర్వహించే కలెక్టర్ల సమావేశంలో మొదటి రోజు కలెక్టర్లతోనూ, రెండవ రోజు కలెక్టర్లు, ఎస్పీలతో కలిసి సంయుక్త సమావేశం నిర్వహించనున్నామని తెలిపారు. లోక్సభ ప్రజాపద్దుల కమిటీ 15 మంది సభ్యులతో ఈరోజు ఎన్నికయింది. ఈ 18వ లోక్సభ ప్రజాపద్దుల కమిటీలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కమిటీ చైర్మన్గా వ్యవహరించనున్నారు. ఈ కమిటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన లోక్సభ సభ్యులు సీఎం రమేష్, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, వి బాలశౌరికి అవకాశం లభించింది. కమిటీలో సభ్యత్వం కోసం 19 మంది ఎంపీలు పోటీ పడగా చివరి నిమిషంలో 4 సభ్యులు ఉపసంహరించుకోవడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. 2025 ఏప్రిల్ 30తో సభ్యుల కాల పరిమితి ముగియనుంది. ఆ తర్వాత మరోసారి ఎన్నిక జరగనుంది. ఈ మేరకు లోక్సభ సచివాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రతి వాహనదారుడు హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి వాహనాలు నడపాలని బ్రేక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తెలిపారు. ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా కురపం కోర్టు సమీపంలో రహదారి భద్రతపై వాహనదారులకు, ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణికులు ఆటోలో కుడివైపు కూర్చోకుండా మధ్యలోనే కూర్చోవాలని సూచించారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించకూడదన్నారు. అలాగే ప్రతి వాహనదారుడు వాహనానికి సంబంధించిన ధ్రువపత్రాలు తప్పనిసరిగా ఉంచుకోవాలని సూచించారు. విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ ఢిల్లీలో ఈరోజు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను కలిశారు. ఈ సందర్భంగా ప్రసాద్ పథకం కింద విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం 100 కోట్ల రూపాయలను మంజూరు చేయాలని ఆయనకు వినతి పత్రం అందజేశారు. భక్తుల భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, నిర్మాణాల ప్రతిపాదనల వివరాలు వినతి పత్రంలో వివరించారు. ఇప్పటికే దేవాదాయ శాఖ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థాన ఆలయ కార్యనిర్వహణాధికారి ప్రతిపాదనలు పంపించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నీటిపారుదల ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మత్స్యకారులు ఆందోళన చెందుతున్న 217 జీవోపై రాబోయే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పేరిట సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉదయం నుంచి ప్రారంభమైంది. భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి విశాఖపట్నంలో ఈ నెల 3వ తేదీన ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామని మంత్రి పి నారాయణ తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.